ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. సో ఈరోజు మనము ఎనర్జీ రీసోర్సెస్ గురించి చూద్దాము. గ్రూప్ 1 గ్రూప్ 2 రిలేటెడ్గా మనము ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని చూద్దాము. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీలో ఇక్కడ ఏముంది, ఎనర్జీ రిసోర్సెస్ అని ఉంది. మనం ఇక్కడ ప్రస్తుతానికి మనము కోల్ బేస్డ్గా మాట్లాడుకుందాము. సో ఈ కోల్ అనేది ఎక్కడ ఇండియా లెవెల్లో ఎలా డిస్ట్రిబ్యూషన్ అయింది, తర్వాత తెలంగాణ లెవెల్లో ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అయింది. సో ఇది తెలంగాణ జియోగ్రఫీలో ఏముంది, సిలబస్లో చూసుకున్నట్టయితే ఎనర్జీ రిసోర్సెస్ అంటే కోల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మనం మాట్లాడుకుంటాము. తర్వాత ఆ కోల్ నుండి మనకు ఏదైతే థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాము, సో అది దాని గురించి మాట్లాడుకుందాము. అదేవిధంగా మనకి ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోయాము. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎనర్జీ, సో ఎనర్జీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, సో డిమాండ్ అంటే ఎనర్జీ డిమాండ్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. సో ఇండియన్ ఎనర్జీ సినారియో ప్రజెంట్గా ఎలా ఉంది, అది ఐడల్ ఎనర్జీ కావచ్చు, థర్మల్ ఎనర్జీ కావచ్చు. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఆర్థికంగా మౌలిక సదుపాయాలు బాగుండాలి అని అంటే ఏంటి మనం. సో ఇక్కడ ఎనర్జీ గురించి మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాము. సో అది బాగుండాలి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. సో అందులో ఇంకా మిగతావి ఏమున్నాయి, ఇరిగేషన్, సో పంటల కోసం అని, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఎనర్జీ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది ఏప్రిల్ 1, 2023 నాటికి ఎంత కోల్ రిజర్వ్స్ ఉన్నాయనంటే 373.31 బిలియన్ టన్స్ దాకా కోల్ రిజర్వ్స్ ఉన్నాయనేది మనకి చెప్తుంది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్, గ్రూప్ 1 గ్రూప్ 2లలో ఎలా అనేది నేను ఇక్కడ టచ్ చేస్తాను. సో ఇక్కడ కోల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అది ఆల్రెడీ మనము కోల్ రిజర్వ్స్ని చూసాము. సో అవి మేజర్గా ఎక్కడెక్కడ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే మనం ఆల్రెడీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, సో వీటిలలోనే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇండియా కోల్ అనేది ఇక్కడ రిజర్వ్స్ ఉన్నాయి. సో అందులో ఇక్కడ లార్జెస్ట్ లిగ్నైట్ కోల్ అనేది తమిళనాడులో మనకి అవైలబుల్ ఉంది. సో సైట్ అనేది ఒక రకమైనది హైయెస్ట్ ర్యాంక్ ఆఫ్ కోల్ అన్నట్టు ఇందులో. సో దీంట్లో కార్బన్ పర్సెంటేజ్ 86 to 97%. సో ఇది కొద్దిగా ఆర్ట్గా, బ్రిటిల్గా, బ్లాక్గా ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ బిటుమినస్ కోల్. సో అది కార్బన్ కంటెంట్ అనేది 45 అంటే ఆల్మోస్ట్ 50% ఏవో 80% దాకా ఉంటుంది. ఇది కొద్దిగా బ్లాక్, షైనీ, స్మూత్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకు సబ్ బ్యూటమినస్, అందులో కార్బన్ కంటెంట్ ఎంత ఉంటుందంటే 35 నుండి 45 ఉంటుంది. సో అది కొద్దిగా డల్ అండ్ ఎలక్ట్రిసిటీకి కూడా యూజ్ చేస్తారు దీన్ని. మనం లిగ్నైట్ని బ్రౌన్ కోల్ కూడా అని అంటాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని ఇది లోయెస్ట్ ర్యాంక్ ఆఫ్ కోల్ అని అంటాము. సో కార్బన్ కంటెంట్ 25 నుండి 35 దాకా ఉంటుంది. ఇది క్రిమ్లీగా, సో ఈ విధంగా ఉంటుంది. సింగరేణి కోల్ రిజర్వ్స్ అనేవి తెలంగాణలో ఎక్కువగా 350 కిలోమీటర్ల, ఇది ప్రాణహిత గోదావరి వ్యాలీలో ఎక్కువగా ఉన్నట్టుగా 8,791 మిలియన్ టన్స్గా ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే రిజర్వ్స్ చెప్తున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వ్స్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఆదిలాబాద్లో, తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్లో కోల్ రిజర్వ్స్ డిపాజిట్స్ ఉన్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి, తర్వాత జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సో ఇటు వరంగల్, తర్వాత ఇటు ఖమ్మం, ఈ ఏరియాస్లలో కోల్ రిజర్వ్స్ అనేవి మనకి ఎక్కువగా. గ్రూప్ 1కి అనలైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఇన్ తెలంగాణ అని అంటాడు. సో అదేవిధంగా దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అనేది అంటారు. సో మనం మామూలుగా మాట్లాడుకోవాలి కోల్, దాని యొక్క ఇంపార్టెన్స్, కొంత ఇంట్రడక్షన్ రాసుకోవాలి. సో అదేవిధంగా మనం ఇప్పుడు కోల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉందనేది మనం దాన్ని హైలైట్ చేయాలి. సో అదేవిధంగా మనకు ఎకనమిక్ ఇంపార్టెన్స్ అనేది ఎలా అనేది మనం చెప్పగలగాలి. సో ఎకనమిక్ ఇంపార్టెన్స్ అంటే మనం ఏం మాట్లాడాలి, సో మనకు ఒక పవర్ జనరేషన్ జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ ప్రతి జనాభా పెరుగుదల ఉంది. సో దానివలన మనకి పట్టణీకరణ జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ఇంపార్టెన్స్ అనేది ఉంది. తర్వాత ఇండస్ట్రీస్కి కూడా అవసరము, తర్వాత అగ్రికల్చర్కి అవసరము. సో దానికి కావాల్సినటువంటి కోల్ అనేది దీని నుండి తీసుకోవాల్సిన ఉంది. మనకు 70% దీని మీదనే ఆధారపడుతున్నాము. ఇది కాకుండా ఏంటి అంటే ఐడల్ పవర్ ఉంది. తర్వాత మిగతా విండ్ పవర్ జనరేషన్కి మెయిన్ ఇంపార్టెన్స్ అని మాట్లాడుకోవాలి. తర్వాత ఒక కంటిన్యూస్గా పవర్ సప్లై అనేది మనకి ఇస్తుందని మాట్లాడుకోవాలి. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవడం వలన, కోల్ రిజర్వ్స్ మీద డిపెండ్ అవ్వడం వలన మనకి ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఫారెన్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద మనకి సేవింగ్స్ అనేవి జరుగుతాయి, ఫారెన్ రిజర్వ్స్.
అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. సో ఎంప్లాయర్గా ఉంది. సో అదేవిధంగా ఓవరాల్గా సామాజిక ఆర్థికంగా అభివృద్ధి, ఆ పర్టికులర్ రీజియన్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది మెయిన్ ప్రాముఖ్యత. ఇంకా అదేవిధంగా గవర్నమెంట్కి కూడా రెవెన్యూ జనరేషన్ అనేది జరుగుతుంది. అది ఎలా అంటే రాయల్టీస్ కావచ్చు, ట్యాక్స్ పరంగా కావచ్చు, అదర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసము అని దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు దాని విధంగా కూడా మనకు రావచ్చు. ఆ విధంగా స్టేట్స్కి కొంత డబ్బులు వస్తూ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ఆర్థికంగా ఇది ఉపయోగపడుతుంది అని మనం దీన్ని మాట్లాడుకోవాలి. ఏదైతే కోల్ని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకు ఛాలెంజెస్ ఏమున్నాయని అంటే, మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం కొంత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది జరుగుతుందనేది మనం మాట్లాడుకోవాలి. ఎలాగ అంటే డీఫారెస్టేషన్ జరుగుతుంది. సో ఎక్కడైతే మనం మైనింగ్ చేయాలనుకుంటామో అక్కడ ఫారెస్ట్ క్లియరింగ్ చేయడం అనేది అవసరము. అదేవిధంగా అక్కడ బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుంది. సో అది ఒకటి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఏదైతే ఆ ఏరియాలో యాసిడ్ మైన్ డ్రైనేజ్ అనేది కూడా మనకు జరుగుతుంది. అక్కడ వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. సో దాన్ని మనము అదేవిధంగా ల్యాండ్, సాయిల్ అనేది కూడా మనకు ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లాస్ అయిపోతుంది. ల్యాండ్ కూడా డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక సామాజికంగా చూసుకున్నట్టయితే మనకు అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న టైంలో కొంత డిస్ప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది లోకల్ కమ్యూనిటీస్ని. వాళ్ళకి కావాల్సినటువంటి రీహాబిలిటేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది, కంపెన్సేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఛాలెంజెస్గా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా ఛాలెంజెస్ ఏమి ఎక్స్ట్రాక్షన్ చేసే టైంలో ఛాలెంజెస్ అనుకుంటే మనకి ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లేబర్ ఇంటెన్సివ్గా ఉంటుంది. ఇది అసలు వర్కింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మన డీప్ మైనింగ్ అనేది జరుగుతుందో సో అక్కడ టెక్నాలజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాలి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ యాక్సెసింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అనేది వలన మనం ఎఫిషియన్సీ కానీ సేఫ్టీ కానీ మనం మెయింటైన్ చేయడంలో ఛాలెంజ్ ఎదుర్కొంటాము. అదేవిధంగా అక్కడ డీప్ మైనింగ్ ఏరియాలలో చూసుకున్నట్టయితే మనకు ఎడిక్వేట్ ట్రాన్స్పోర్టేషన్, లేకపోతే పవర్ సప్లై, లేకపోతే ఇంకా అదర్ డిఫికల్టీస్ ఛాలెంజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నదిగా మనం ఈ విధంగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి కోల్ అనేది మన దగ్గర మనకి అవైలబుల్ ఉందా, మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది మనం మాట్లాడుకున్నట్టయితే కావాల్సిన కోల్ మన దగ్గరే లభ్యం అవుతుందా, ఇంకా షార్టేజ్ ఉందా, మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటున్నామా అనేది మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మేజర్ కోల్ సోర్స్ కంట్రీస్ మనం ఎక్కడెక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం అనేది చూసుకున్నట్టయితే సో మనము ఇండోనేషియా దగ్గరలో ఉంది. సో ఇండోనేషియా నుండి మనము కొంత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండోనేషియాలో ఎక్కువ 61% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత సెకండ్ 21% సౌత్ ఆఫ్రికా నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా మిగతా చిన్నగా అంటే ఇక్కడ మనకి ఆస్ట్రేలియా చూసుకున్నట్టయితే మనకు 5% ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అదే అమెరికా నుండి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. రష్యా నుండి కూడా 1%. సో ఓవరాల్గా మనకు ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ విధంగా మనము మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ రాసుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు కొత్తగూడెంలో KTPSలో ఉంది. సో ఇది పాల్వంచలో ఉంది. సో దాని యొక్క కెపాసిటీ 1800 మెగావాట్స్ అని మాట్లాడుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అని మాట్లాడుకోవాలి. దానికి అదేవిధంగా రామగుండం మనం మాట్లాడుకోవాలి. రామగుండం అనేది పెద్దపల్లిలో ఉంది. సో అది NTPC అది ఆపరేట్ చేస్తూ ఉంది. సో దాని 2600 మెగావాట్స్ అనేది పెద్దపల్లిలో ఉంది. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ భూపాలపల్లిలో ఉంది. సో భూపాలపల్లిలో జయశంకర్ భూపాలపల్లి. సో ఇక్కడ మనకు 1200 మెగావాట్స్ తోటి ఉంది. సో అది న్యూగా ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా మనకి ఇంకా కొత్తగా అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనకు వినబాక మండలంలో ఉంది. అదేవిధంగా మనకు యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ఉంది. సో ఈ విధంగా మనకు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా మనకి కొత్తగా పవర్ ప్లాంట్స్ రావడం జరిగింది. రిలేటెడ్గా మనకి ఏమన్నా సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ద్వారాగా మనకి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సప్లై పెట్టిందా అని అంటే సో టు స్ట్రెంథన్ ద ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆల్రెడీ 16,825 కోట్లు ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్కి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో అదేవిధంగా మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GSDPలో ప్రజెంట్గా GSDPలో ఎంత కంట్రిబ్యూట్ చేసిందంటే 22,291 మనకి ఇది కంట్రిబ్యూట్ చేసింది. సో ఆ విధంగా మనకి ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము సింగరేణి కోల్ మైనింగ్ కంపెనీ అని. అది జాయింట్లీ ఓన్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఏమో 51% ఉంది, 49% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ అయి ఉంది. రీసెంట్గా కొంత 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ అనేది మనకు గృహజ్యోతి ద్వారాగా మనకి గవర్నమెంట్ తీసుకొచ్చింది. 200 యూనిట్స్ వరకు పర్ మంత్ ఎలిజిబుల్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి.
సో బిలో పవర్టీ లైన్ పీపుల్కి ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇది మనం ఈ విధంగా మనము ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాము. సో ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నేను